హలో, నమస్కారం. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్ ఛానల్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన స్టూడియోకు ఇద్దరు సోదరిమణులు వచ్చిండ్రు. ఒక ఆమె అనుముల పద్మ, వాళ్ళ సోదరి గాదరి సరస్వతి. మరి వీళ్ళిద్దరు కూడా తెలంగాణ సాయుధ పోరాటం ఎక్కడైతే ప్రారంభమైందో ఆ గుండ్రాంపల్లి గ్రామానికి చెందినవారు. పద్మగారు అనర్గళ మధుర సంభాషణ రచయిత్రి, కవయిత్రి. మనం ఏమన్నా విషయాన్ని ఇస్తే ఒక 10-15 నిమిషాల లోపల మంచి కవిత్వం రాస్తుంది. అది భగవంతుడు ఆమెకి ఇచ్చిన వరం. అదేవిధంగా వాళ్ళ సోదరి గాదరి సరస్వతి గారు, వాళ్ళ సోదరి ఏ విధమైన పాటలు రాస్తుందో అవన్నిటి కూడా ఆమె ప్రోత్సహిస్తూ ఆమె కష్ట సుఖాల లోపల పాలు పంచుకుంటుంది. ఇప్పుడు వాళ్ళతోటి మనం మాట్లాడదాం. నమస్కారం అండి పద్మ గారు. నమస్కారం సరస్వతి గారు. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పమ్మా, మీది ఏ ఊరు? గుండ్రాంపల్లి సార్, మాది నల్గొండ డిస్టిక్, చిట్యాల మండలం. రజాకార్ల వ్యతిరేక పోరాట చరిత్ర గల గుండ్రాంపల్లి గ్రామంలో పుట్టాను సార్ నేను. చాలా సంతోషం అమ్మా, మీరు మా స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాన్నల పేరు చెప్పండి. గాదరి పోషయ్య, రేణుక ఎల్లమ్మ సార్ మా అమ్మ పేరు. తాతగారి పేరు తెలుసా? తెలుసు సార్. చెప్పమ్మా. చంద్రయ్య సార్, రామచంద్ర. నానమ్మ గారి పేరు? నానమ్మ గారి పేరు ఎల్లమ్మ సార్. ఓకే, చాలా సంతోషం. మరి మీరు ఈ గుండ్రాంపల్లి విలేజ్ లోపల జన్మించారు. అవును సార్. ఆ తర్వాత మీకు ఈ కవిత్వం అంటే అనర్గళంగా ఒక సబ్జెక్ట్ ఇస్తే 10 నిమిషాల్లో మీరు రాస్తారు. ఆ కళ అంటే ఆ యొక్క ఇది ఏ విధంగా వచ్చింది మీకు? మా అమ్మ పొలాలలో తను సొంతంగా చదువుకోలేదు, అయినా పాటలు కైగట్టుకొని అంటారు, అట్లా కైగట్టి పాడేవారట. ఆమె ద్వారా వచ్చిందని నేను నా అదృష్టంగా భావిస్తున్నావు. చాలా సంతోషం తల్లి. మరి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాటలు రాసినావమ్మా పూర్తిగా? సార్ 100 పాటల దాకా రాశాను సార్. 100 పాటలు దాకా రాసినావు? 100 పాటలు రాశాను. గౌరవనీయులైన కేసీఆర్ గారు, మాజీ సీఎం గారి పైన 100 పాటలు రాశాను సార్. వారు చేసే కార్యక్రమాలపై, ఉద్యమంపై అలా రాసుకున్నాను. మళ్ళీ మహిళల గురించి కూడా రాసిన, సమాజం పైన, ఇంకా స్టూడెంట్స్ విద్యార్థులు ఏ విధంగా షోకులు చేసుకుంటారు చదువు అని. తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు డబ్బు పంపిస్తే చదువుకు విలువేయకుండా వాళ్ళు షోకులు ఎలా పడి చదువును అది చేసుకుంటారు, నిర్లక్ష్యం చేస్తారు అనే దానిపైన కూడా కొన్ని పాటలు రాసిన సార్. మరి కేసీఆర్ గారి మీద ఎన్ని పాటలు రాసిన మొత్తం? 40 పాటలు రాశాను సార్. మరి పుస్తకం ప్రింట్ చేసి ఒక బుక్ ప్రింట్ చేశాను. మా ప్రేక్షకులకు ఆ పుస్తకం చూపిస్తారా? చూపిస్తాను సార్. ఇది మీ ఫోటోనేనా? మా అక్కగారి ఫోటో సార్. అక్క నాకు ప్రోత్సాహం ముందుకు తీసుకొచ్చినందుకు ఆమె ఫోటో. చాలా సంతోషం అమ్మా. మరి కేసీఆర్ గారికి బుక్ ఇచ్చాను సార్. కలిసిండ్రా? కలిసాను సార్. సిడి కూడా పాటలు చేయించేసి, పాటలు అక్క కేసీఆర్ గారి బట్టి పాటలు తయారు చేయించి సిడి తయారు చేసి కూడా ఇచ్చాము. సిడి కూడా ఉంది సార్. ఏమిది అవార్డు ఇచ్చిండ్రా? పాటలు చేసి సిడి విడుదల చేసాము. కేసీఆర్ గారికి వినిపించిండ్రా? వినిపించాం. ఏమన్నాడు కేసీఆర్ గారు? చాలా ఖుషి పడ్డారు సార్. మా ప్రేక్షకులు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు రాసిన పాటల లోపల ఒక పాట వినిపిస్తారా? వినిపిస్తాను. వినిపించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళల గురించి ఒక కవిత రాశాను. ఇది 7th క్లాస్ లో రాసుకున్న కవిత. ఇది: నీ మెడలో మాత్రం మంగళ సూత్రం, మగాడి మెడలో ఏది సూత్రం, ఇది ఏ సూత్రం, నీ పాదాలకు పసుపును రాసి, నీ పాదాలకు పారాణిని గీసి, నీ పాదాలకు పసుపును రాసి, నీ పాదాలకు పారాణిని గీసి, నీ నుదుట పెళ్లి తిలకము దిద్ది, నీ నుదుట పెళ్లి బాసికమును గట్టి, పసుపు తాడుకు మంగళ సూత్రము గట్టి, కట్టి ఏసిరి నీ కంఠము చుట్టూ, చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, నిన్ను ఎక్కించి పెళ్లి పీటలపైకి ఏసినారు నీ కాళ్లకు బంధం, ఎందుకోసం ఆ సంకెళ్ళు ఎప్పటిదాకా నీకా బంధం, చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, నీ తలపై పోసి తలంబ్రాలను, నీ తల వంచి నీ మనసుంచి, నీ మనసు చంపుకొని నీ అభిప్రాయం మనచుకొని, ఎవరి కోసం తల వంచావు, ఎందుకోసం తల దించావు, పెళ్లి పీటలపైన చెల్లెమ్మ చెప్పమ్మ ఓ చెల్లెమ్మ, ఆడపిల్లగా జన్మించినందుక నీ మెడలో మాత్రం మంగళ సూత్రం, మగాడికి ఎందుకు లేదు సూత్రం, ఇది ఏ సూత్రం చెప్పమ్మ ఓ చెల్లెమ్మ, పెళ్ళైన గుర్తులు తన ముఖాన లేనివని రెండవ పెళ్లికి ముస్తాబయ్యి పెళ్లిగాని బ్రహ్మచారినని కళ్ళబొల్లి మాటలు చెప్పి మరో కన్నె మెడలో తాలిని గట్టాడు
ఆ కన్నె బతుకును కాల్చేశాడు, నీ బతుకున నిప్పులు పోశాడు. చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, తల రాతలు రాసే బ్రహ్మైనా తనను పెళ్ళైనట్టుగా గుర్తించలేడని, మూడవ పెళ్లికి ముస్తాబయ్యి పెళ్లిగాని బ్రహ్మచారినని, మరో కన్నె పిల్లతో ప్రేమ కలాపాలు జరిపాడు, ప్రేయసిని ఇంటికి తెచ్చాడు. ఇంట్లో ఉన్న నిన్ను చూపి మా పని మనిషిని పలికాడు, గదిలో ప్రేయసితో గడుపుతూ గది బయట నిన్ను కాపల పెట్టాడు. భర్త మాట జవదాటని నీవు కళ్ళు మూసుకొని కన్నీళ్ళొలుకుతూ కట్టు కాపలగాస్తున్నావు. కళ్ళు మూసుకొని కన్నీళ్ళొలుకుతూ కాపల ఎలాగాస్తున్నావు. చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, నీ కన్నీళ్లను ఆపమ్మ, నీ కళ్ళు తెరిసి చూడమ్మ. నీ కళ్ళు తెరిసి ఓ చెల్లెమ్మ ఆ అన్యాయాన్ని ఎదిరించమ్మ. ఆడవాళ్లను ఆట బొమ్మల్లా ఆడుకునే మగవాళ్లకు ఆడది అంటే ఆట బొమ్మ కాదని, ఆది శక్తి అని నిరూపించమ్మ. అన్యాయపు ఆచారాలని అణచి అనగా దొక్కమ్మ. 3 ముళ్ళ కోసం 7 అడుగులు వేసేవో కన్నె చెల్లెమ్మ, మేక వన్నె పులులున్నాయమ్మ. ఆ నిజం ఎరిగి ఓ చెల్లెమ్మ 7 అడుగులు వేయమ్మ. మగవాడిలో పెళ్ళైనట్టి గుర్తులు లేవనే నిజం ఎరిగి ఓ చెల్లెమ్మ, ఆలోచించి 7 అడుగులు వేయమ్మ. ఈ విధంగా నేను 7th క్లాస్లో రాసుకున్న కవిత సార్. అయితే అప్పుడు అన్నయ్య కొన్ని విప్లవ గీతాలు కూడా రాశాను. వాటిని చూసి వద్దమ్మా నువ్వు ఇవి ఎందుకు రాస్తున్నావు అని నన్ను రాయనీయలేదు. అక్కడ అన్నయ్య అణిచి వేసిండు. సరే మా అన్నయ్య. పద్మ గారు, సార్ ఇప్పుడు మీరు ఈ కవిత చాలా బాగుంది. అంటే ఆడవాళ్లకు పెళ్లి అయితే గుర్తులు మెట్టెలు తాలిబొట్లు ఉంటాయి, వెంటనే గుర్తుపడతారు. మరి మగవాళ్ళకి ఏది చూసి గుర్తుపట్టాలి సార్? వాళ్ళకి ఏం లేదు కదా. ఆ విధంగా కొందరు అమ్మాయిలు మోసపోతురు అనేది. అంటే మీ ఉద్దేశం ఏంది? మగవాళ్ళకి కూడా ఏమైనా కంపల్సరీ వేయాలి. పెళ్ళైనట్టుగా ఏదైనా గుర్తు సార్. మాకు ఎలాగో తాలిబొట్లు వేశారో వాళ్ళకి ఇంకేదైనా గుర్తు అది తీయొద్దు అనేది ఒక సాంప్రదాయంగా పెట్టాలి. పెళ్ళైనట్టు కనబడతారు వాళ్ళు కూడా. అయితే ఇక్కడ మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను నేను. అంటే మీ కుటుంబం లోపల మొత్తం ఎంతమంది వారమ్మా? మీ వారు? మా వారు, నాకు అమ్మాయి, 2 బాబులు సార్. అమ్మాయి పీజీ చేసింది. ఏం పేరు? మోనికా సార్. అబ్బాయి పేరు? పృథ్వీ సార్. 2వ బాబు బీటెక్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. సెకండ్ బాబు ఇంటర్ చేస్తున్నాడు సార్, 3rd. చాలా సంతోషం అమ్మా. మరి మీ లోపల ఇంత అద్భుతమైన కవిత్వం ఉంది. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా నువ్వు 10-15 నిమిషాల లోపల రాస్తావు. అది భగవంతుని దయ. అది అంటే మీ వంశం లోపల నువ్వు చెప్పినట్లు ఎక్కడనో ఈ కవిత్వం అదంతా ఉందన్నమాట. చాలా సంతోషం. మరి నువ్వు యాక్చువల్ గా ఇంత చేస్తున్నావు కదా, నీకు మీ గృహం లోపల ఏ విధంగా ప్రోత్సాహం ఉంది చెప్తావా? మీకు ఎవరు ప్రోత్సాహం చేస్తారు? నాకు మా పిల్లలు ఎక్కువ ప్రోత్సహిస్తారు సార్. మమ్మీ రాయి, ఇంకా చాలా బాగా రాస్తున్నావు, రాయి, ముందు నువ్వు పాటలు చేయించు అని వాళ్ళే యూట్యూబ్ లో ఇట్లా పెడతారు సార్ నా పాటల్ని. యూట్యూబ్ లో కూడా పద్మక్క అనుముల చైతన్య గీతాలు అనే పేరుతో పాటలు పెట్టాం సార్. కొన్ని పాటలు పాడిపించి అక్కయ్య నాకు ప్రోత్సాహం కల్పించింది. ఇంట్లో మా వారు ప్రోత్సహించారు. వద్దు అవి నీకెందుకు అంటారు అనమాట. వద్దు పాటలు వద్దు, ఏ వద్దు, అది అట్లా ఆయనకి ఇష్టపడరు. ఆయన ఎందుకట్లా ఏమో సార్ తెలియదు. ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి కూడా భగవంతుడు ఒక కళ ఇస్తాడు. కొందరికి నాట్యం చేసేది ఇస్తారు, కొందరికి పాడేది ఇస్తారు, ఈ విధంగా కవిత్వం రాసి ఇస్తారు. ఇది అందరికి రాదు. కానీ మరి అటువంటిప్పుడు మీ వారు మీకు చాలా గౌరవం ఇవ్వాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఆయన ఇష్టపడరు సార్ ఈ పాటలు రాయడం. ఎందుకట్లా? తప్పు కాదు తెలియదు సార్ నాకు, ఇక వారి ఇష్టం. ఇంకేమన్నా అనుభవాలు చెప్పు. చిన్నప్పుడు రాసిన పాటలు మధ్యన ఆపేసిన తర్వాత పెళ్ళైన తర్వాత నేను కలం అనేది పట్టలేదు. ఎందుకు అంటే అత్తగారి ఇంట్లో పనులు ఉంటాయి కదా సార్, ఆ సంసార జీవితంలో నాకు కలం అనేది చేతికి పట్టలేదు. కానీ నేను ఎప్పుడు పట్టినంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను క్యాన్సర్ పేషెంట్ ను. బెడ్ మీద ఉన్నా, బెడ్ మీద ఉండి కొద్ది సర్జరీ చేసి బయటికి తెచ్చిన కొద్ది క్షణాల్లోనే నాకు ఆ ఉద్యమం మీద పాటలు రాయాలి అని ఆలోచన వచ్చింది. మా అక్కయ్య పక్కన ఉంది, నా బెడ్ పక్కన. అక్క ఒక పెన్ను తీసుకురా నర్సుని అడిగి అన్న. పెన్ను తీసుకొచ్చింది, సిస్టర్ అడిగి ఒక పేపర్ తెచ్చింది. లేచి కూర్చొని ఫస్ట్ పాట మొదలు పెట్టాను సార్. అక్కవో చిన్నక్క బోలచ్చ గుమ్మడి, ఆలోచన ఎందుకమ్మా బోలచ్చ గుమ్మడి, అటు చూడు ఒక్కసారి బోలచ్చ గుమ్మడి, ఉద్యమము కదిలినది బోలచ్చ గుమ్మడి, తెలంగాణ ఉద్యమము బోలచ్చ గుమ్మడి, కదిలినది చూడవక్క బోలచ్చ గుమ్మడి,
మన బిడ్డలంతా బోలచ్చ గుమ్మడి కాలి బూడిదైతుంటే బోలచ్చ గుమ్మడి ఆలోచన ఎందుకక్క బోలచ్చ గుమ్మడి అటు చూడు ఒక్కసారి బోలచ్చ గుమ్మడి ఉద్యమాన నీవక్క బోలచ్చ గుమ్మడి ఉరకలేసి దూకవమ్మ బోలచ్చ గుమ్మడి పిడికిల్లి బీగించు బోలచ్చ గుమ్మడి చెయ్యెత్తి జై కొట్టు బోలచ్చ గుమ్మడి జై తెలంగాణ అంటూ బోలచ్చ గుమ్మడి ఉద్యమాన ముందు నడువు బోలచ్చ గుమ్మడి ఉడుము పట్టు బట్టవక్క బోలచ్చ గుమ్మడి ఉరకలేసి దూకవమ్మ బోలచ్చ గుమ్మడి రాష్ట్రాన్ని సాధించు బోలచ్చ గుమ్మడి అమరవీరులంతనక్క బోలచ్చ గుమ్మడి ఆనంద పడతారక్క బోలచ్చ గుమ్మడి తెలంగాణ తల్లి ఏమో బోలచ్చ గుమ్మడి తెగ మురిసిపోతదక్క బోలచ్చ గుమ్మడి స్వర్గన అమ్మ నాన్న బోలచ్చ గుమ్మడి మనలగన్నందుకక్క బోలచ్చ గుమ్మడి ఉద్యమాన నడిచియక్క బోలచ్చ గుమ్మడి రాష్ట్రాన్ని సాధిస్తే బోలచ్చ గుమ్మడి అమ్మ నాన్న స్వర్గన బోలచ్చ గుమ్మడి ఆనంద పడతారక్క బోలచ్చ గుమ్మడి అలా ఒక పాట రాశాను సార్. చాలా బాగుందమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే ఒక 8వ తారీఖు మార్చి 8 మహిళా దినోత్సవం కాకుండా ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకునేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే ఏ విధంగా చేయాలి చెప్పమ్మా? కనీసం ఈ రోజు మహిళలకు హక్కులు, వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళకి స్వాతంత్రం అది ఎక్కడి నుంచి రావాలంటే ఇంటి దగ్గర నుంచే రావాలి, ఇంట్లో నుంచే రావాలి. మీరు మహిళలకు స్వేచ్ఛ కావాలన్నారు కదా, అవును సార్. మీరు ఏ విధంగా పోరాటం చేయాలి? ఒక కవయిత్రిగా, రచయిత్రిగా మీరు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే సార్, మహిళలకు వాళ్ళ హక్కుల కోసము వరకట్నం విషయాలు, వరకట్నం ఉండొద్దు ఆడపిల్లకు. ఎందుకంటే ఆడపిల్ల వద్దు అని ఎందుకు అనుకుంటున్నారంటే కట్నం ఇయ్యలేం, రేపు పెళ్లి చేయలేము అనే ఉద్దేశం తల్లిదండ్రుల కాడి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకు భయం వేసే కడుపులోనే ఆడపిల్లని చించేసుకుంటున్నారు, అందుకే చిరిమేస్తున్నారు. ఆడపిల్ల పుట్టొద్దు అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు, ఎవరు ఆడపిల్ల కావాలనుకుంటలేరు. ఎందుకోసం అంటే వరకట్నం కోసమే. వరకట్నం వేధింపులు చాలా అవుతున్నాయి, ఆ వరకట్నం వేధింపులు అనేది పోవాలి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బాగా చదువుతున్నారు కదమ్మా, ఎంత చదువుకు అటెండర్ నుండి మొదలు పెడితే కార్పొరేట్ అవుతున్నారు, ఎమ్మెల్యే అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రపతులు కూడా అవుతున్నారు కదా. మీకు అన్ని విధాలు కూడా మీరు అభివృద్ధి చెందుతున్నారు కదా. చెందుతున్నారు అని మీరు అనుకుంటున్నారు, అందరు అనుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కదా చెందుతున్నారు సార్. ఆ విధంగా ఒక పెద్ద పోస్ట్ లో ఉంటున్నారేమో వాళ్ళు, కానీ వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి భర్త దగ్గర అణచివేత, కుటుంబంలో అణచివేత. నువ్వు ఆడామవే ఈ పని చేసేసి నేను ఎందుకు చేస్తా. ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు కదమ్మా. అదే ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అమ్మ అయినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత భర్తకు కాఫీ అందియాలి, కాళ్ళు నొక్కాలి, ఆయన అనుగ్రహం తీసుకొని ఆయనది అడిగే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలన్నా భర్త పర్మిషన్ కావాలి. ఇంకా స్త్రీకి స్వేచ్ఛ రాలేదు, స్వతంత్రం దొరకలేదు. ఎందుకు వస్తలేదు? దాని గురించి మాట్లాడాలి మీరు. అందరికి ఎవరికి వాళ్ళకే భయం. మహిళలకు మాట్లాడాలంటే ఇంట్లో అణచివేత. అణచివేత ఎందుకు? మీరు ఎదుర్కోవాలి కదా. ఎందుకు ధైర్యం ఎందుకు లేదు మీకు? అదే మనకు చట్టాలున్నాయి, అన్ని కోర్టులున్నాయి, ఉన్నాయి సార్. ఎంత మంది ఆడపిల్లల్ని ఏ విధంగా వరకట్నం కోసం ఎంత మంది వేధింపులతో చనిపోతున్నారో మనకు తెలుసు. ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడుతున్నారు, రోడ్డు మీద నడవాలంటే భయపడుతుంది ఆడపిల్ల. ఎప్పుడు ఈ స్వతంత్రం వస్తుందా మాకు అనిపిస్తుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను రాలేదని అంటున్నావు, వచ్చిందని నేను చెప్పాను. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతామా? నువ్వు అన్నది బాగానే ఉంది. మరి ఇప్పుడు భర్తలను కూడా కొందరు భార్యలు చంపుతున్నారు, అవునా? చంపుతున్నారు సార్. ఇప్పుడు మొన్న తాతను మనవడు చంపాడు, తల్లిని కొడుకు చంపాడు ఆస్తుల కొరకు. అంటే ఇవన్నీ కూడా సమాజం లోపల ఒక స్త్రీగా మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు, మార్పు రావాలని కోరుకుంటున్నారు? నేనైతే స్త్రీకి మాత్రం ఫస్ట్ స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది రావాలి. వచ్చినప్పుడు మార్పు వస్తుంది. అదే ఏ విధంగా రావాలి? ఏ విధంగా రావాలంటే మహిళలకు ప్రభుత్వం కూడా కల్పించాలి, ఏంటి ప్రోత్సాహం కల్పించాలి. తర్వాత కుటుంబంలో కూడా రావాలి, వాళ్ళలో కూడా ధైర్యం పెరగాలి, మాలో కూడా ధైర్యం రావాలి. అప్పుడే మార్పు వస్తుంది.
వాళ్ళు అందరూ ఇంకా పిరికితనంగానే ఉంటారు. నువ్వు కవయిత్రిగా నీ అభిప్రాయం చెప్పమ్మా, ఏం కావాలి? ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంటి లోపల మీ వారు నీకు ప్రోత్సహిస్తలేడు అంటున్నావు, మీ పిల్లలు ప్రోత్సహిస్తున్నారు, మనం ధైర్యంగా ముందుకు పోవాలి కదా. అదే అందుకే నేను ధైర్యంగా ఆయన వద్దన్నగా ముందుకు వచ్చినావు. వస్తున్నాను సార్. చాలా ధన్యవాదాలు. అయితే ఇంకా అనుభవాలు చెప్పండి అమ్మా, ఇంకేమైనా స్త్రీల గురించి మీకు తెలిసిన సరే. అనుభవాలు. ఉదాహరణ, మా ఫ్రెండ్ ఒక ఆమె లక్ష్మి అనేటం ఉంది. ఆహా, వాళ్ళ భర్త మంచి ఎంప్లాయీ, ఆ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఓకే. అతనికి. పిల్లలు మంచి డాన్సరా? కళాకారుని, మంచి కళాకారి. డాన్సర్ ఆమె. ఆహా, అలాంటి డాన్స్ ను, ఆమె కళను సరే ముందుకు తీసుకెళ్దామని వాళ్ళ భర్త ప్రోత్సహించాడు, అణచివేస్తాడు ఆమెను. వద్దు అంటాడంట. ఆమె ఏడ్చుకుంటుంది నా దగ్గర చెప్పి, నాకు ఇంత మంచి కళ ఉంది, నాకు ఇంత బాగా డాన్స్ ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ చేయనియరు, ఇంత మంచి కళను బయటికి తెస్తలేరు మా ఇంట్లోనే ఏడుస్తుంది, బాధపడుతుంది. అదే ఇట్లా అణచివేస్తురు మగవాళ్ళు అనిపిస్తుంది సార్ నాకు. సరే, వరకట్నం అన్న చాలా బాగుంది. అది ఇంకొక పాట పాడమ్మా. ఇప్పుడు తెలంగాణ గురించి ఇంకేదో రాసిన కదా, వరకట్నం మీద ఒక పాట రాసిన సార్. అక్కో 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 మరి ఆలోచించవే అక్క, అక్కో 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 మరి ఆలోచించవే అక్క, పెళ్ళి అంటే అక్కో వరకట్నపు సంతాక, పెళ్ళి అంటే అక్కో వరకట్నపు సంతాక, పెళ్ళి అనగానక్కో మరి సంబరపడితివి అక్క, సంబరపడితివి అక్కో మరి పచ్చని గాజులనక్కో మరి పట్టు చీరలని అక్క, అక్కో 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 మరి ఆలోచించవే అక్క, పెళ్ళి అంటే అక్కో వరకట్నపు సంతాక, పెళ్ళి అనగానక్కో మరి సంబరపడితివి అక్క, పెళ్ళి అనగానక్కో మరి మురిసిపోతివి అక్క, పచ్చని గాజులనక్కో మరి పట్టు చీరలని అక్క, సంబరపడితివి అక్కో మరి మురిసిపోతివి అక్క, వరకట్నపు సంతలో అక్కో నువ్వేలం పాడాల అక్క, వేలం పాటలో అక్కో మగ పెళ్లి వాళ్ళకు అక్క, బేరము కుదిరితే అక్కో పెళ్లికి ఓకే అంటారక్క, ఒప్పుకున్న పైసలల్లక్కో ఒక పైస తక్కువైనక్క, పెళ్లి కొడుకు తండ్రి అక్కో కనుసైగలు చేస్తాడే అక్క, పెళ్లి కొడుకు అప్పుడు అక్కో మరి లేచిపోతాడే అక్క, పెళ్లి పీటలపై నుంచక్కో పెళ్లి కొడుకు లేస్తాడే అక్క. చాలా బాగుందమ్మా. అయితే నిజంగా కూడా మరి కట్నము ఆడవాళ్ళు ఇవ్వాలి అని ఒక, అంటే అది సంప్రదాయం ఆ విధంగా కంటిన్యూ అవుతుంది. చాలా తప్పు, దురాచారం అది. మరి కట్నం ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు కదా. అంటే మీ ఉద్దేశం ఏంది మరి? అంటే కట్నం ఇవ్వకుండా మీ ఉద్దేశం ఏంది? కట్నం ఇవ్వద్దు, కట్నం ఇవ్వద్దు సార్, ఇంకా అస్సలు కట్నం అనేది ఇవ్వద్దు. మరి ఇంత ఆడామి నిజంగా కూడా నువ్వు అన్నది కరెక్టే. ఒక వంశం లోపల పుట్టి ఇంకో వంశానికి వెళ్ళి ఈ వంశం పేరు మార్చుకొని ఆ ఇంట్లోపల పూర్తిగా కష్టపడి తెస్తాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. మరి అటువంటిప్పుడు మగవాడే ఆడవాళ్లకు కన్యాశుల్కం ఇవ్వాలని ఏమని అనుకుంటున్నావా? మళ్ళీ కన్యాశుల్కం ఇస్తే ఇక మగపిల్లలు వద్దు అనుకుంటారు సార్. మగపిల్లల్ని వద్దు ఇక పుట్టొద్దు అనుకుంటారు. అందుకోసం అట్లా అనుకుంటారు. అది నీ అభిప్రాయం? నా అభిప్రాయం. నీ అభిప్రాయం అది ఉండదు అనేది ఇయ్యొద్దు, కన్యాశుల్కం కూడా ఇవ్వద్దు. అప్పుడు ఏమైతుందంటే మార్పు, ఇక నాకు మగపిల్లలు వద్దు అనే కాడికి వస్తుంది. మరి ఇలాంటి మార్పు వస్తుందని నువ్వు అనుకుంటున్నావా? తప్పకుండా వస్తుంది సార్. అందుకు ఈ పాట చాలా బాగుంది. సో తర్వాత ఇదేదో హరితహారం అని తెచ్చినావా? ఇది చూస్తావా? మా ప్రేక్షకులకు చూస్తావా? దీంట్లో ఫోటో, తెలంగాణ తల్లి ఫోటో ఉంది, కేసీఆర్ గారి ఫోటో ఉంది, తర్వాత మీ అక్కయ్య గాదరి సరస్వతి గారి ఫోటో, మీ ఫోటో అనుమల పద్మ గారి ఫోటో. ఇదంతా ఏముందమ్మా? హరితహారం పైన సార్ రాసినావా? రాసాను. చదివి వినిపిస్తావా? వినిపిస్తాను సార్. నీ హరితహారము దండను చూసి తెలంగాణ తల్లి, ఇంద్రధనసే పైట ముసుగయ్యిందే బంగారు తల్లి, నీ పచ్చల హారాలను చూసి తెలంగాణ తల్లి, మబ్బుల పల్లకి కదిలొచ్చిందే బంగారు తల్లి, చినుకు చినుకు చిరు జల్లులయ్యి తెలంగాణ తల్లి, ఆ జల్లులల్ల నెమలి పురి వీపిందే బంగారు తల్లి, పచ్చల హారం పసిడి హారమై తెలంగాణ తల్లి, వాగు వంకలు పొంగి పొర్లని బంగారు తల్లి, చెరువులు కుంటలు గలగలమాని తెలంగాణ తల్లి, నీ గాజులు లేహలి అవి సప్పుడయ్యని బంగారు తల్లి, కప్పల బెకబెకలు కాపిష్కల చేపల జలజలలు తెలంగాణ తల్లి, అవి ఇప్పుడు వినబడి కనబడుతున్నాయే బంగారు తల్లి, మట్టు మాయమైన బుడుబుంగలు తెలంగాణ తల్లి, మునుగుతూ తేలుతూ ఉన్నాయే బంగారు తల్లి,
ఆ రుద్ర పురుగులు ఎర్రలు గాజుల పురుగులు నత్తగుల్లలు తెలంగాణ తల్లి పృథ్వీ నుంచి పుట్లుగా పుట్టుకొచ్చి పారాడుతున్నయే బంగారు తల్లి. రింగన్న పురుగులు రియ్యమని తెలంగాణ తల్లి చిమ్మట్లు మూతలు మోస్తున్నవే బంగారు తల్లి. గొల్లబామలు మిడతలు తుమ్మిష్కలు తెలంగాణ తల్లి ఆకుపచ్చని తీగల మీటుతున్నయే బంగారు తల్లి. వలసలు పోయిన కొంగలు వచ్చి తెలంగాణ తల్లి చెట్టు కొమ్మలల్లా గూడులల్లుతున్నయే బంగారు తల్లి. బుసిబోసిన పాల కంకులు పసిడి కంకులై తెలంగాణ తల్లి వంగి వంపులు చూపుతున్నయే బంగారు తల్లి. ఊసుకు లేని ఉడత పిల్లలు తెలంగాణ తల్లి అవి ఇప్పుడు ఉరుకులాడుతున్నయే బంగారు తల్లి. పచ్చలహారం వాన జల్లులై తెలంగాణ తల్లి పాడి పంటలు పచ్చంగయ్యని బంగారు తల్లి. ఈ పచ్చలహారం పైన నీ పచ్చలహారం పైన కంటికి గనబడకుండా పోయిన కోకిలమ్మలు తెలంగాణ తల్లి అవిప్పుడు కొమ్మన ఊయబట్టని బంగారు తల్లి. హరితహారము నీ గారమయ్యనని తెలంగాణ తల్లి జింక పిల్లలు గంతులేసని బంగారు తల్లి. పచ్చల హారం చూసి తెలంగాణ తల్లి పక్షుల హరుపులు మొదలయ్యని బంగారు తల్లి. హరితహారమును చూసి జంతువులన్నీ తెలంగాణ తల్లి అవి మూగ భాషలో మురిసిపోయని బంగారు తల్లి. జంతువులన్నీ కేరింతలు చేసి తెలంగాణ తల్లి అవి మూగ భాషలో మురుస్తున్నవే బంగారు తల్లి. నీ పచ్చల హారమును చూసి తెలంగాణ తల్లి పరారైన పాల పిట్టలు అన్ని తెలంగాణ తల్లి నీ వడిని చేరుకున్నాయే బంగారు తల్లి. పత్తకు లేని రామచిలుకలు తెలంగాణ తల్లి నీ పచ్చల హారము చూసి వచ్చని బంగారు తల్లి. సీతాకోక చిలుకలు అన్ని తెలంగాణ తల్లి నీ పైట కొంగు పైన వాలినాయే బంగారు తల్లి. అవి రంగుల రంగయ్యి తెలంగాణ తల్లి నీ కొంగు బంగారమయ్యని బంగారు తల్లి. నీ పచ్చల హారం చూసి తుమ్మెదలన్నీ జుమ్మ అని తెలంగాణ తల్లి నీ చెవులకు జుంకీలయ్యని బంగారు తల్లి. బంగారు తల్లి తేనె టీగలన్నీ కలిసి తెలంగాణ తల్లి నీ తలపై మెరిసే కిరీటమయ్యని బంగారు తల్లి. ఆ తేనె జల్లుల వర్షములోన తెలంగాణ తల్లి పరవశించి మరి పులకించితివే బంగారు తల్లి. ఆకుపచ్చని ఆ ప్రకృతియే తెలంగాణ తల్లి నీ పెదవులపై చిరునవ్వయ్యని బంగారు తల్లి. కొండ ముచ్చులు కోతులు కొండెంగలు తెలంగాణ తల్లి జనవాసం వదిలి వనవాసం పోతున్నాయే బంగారు తల్లి. ఇదనేది కేసీఆర్ గారు చేసిన హరితహారం గురించి మార్పు ఎంత వచ్చింది తెలంగాణ తల్లిలా అనేది చూపించాను సార్ ఈ కవితలో. కవిత చాలా బాగుందమ్మా. తర్వాత ప్రకృతి పట్ల కూడా నీకు చాలా మంచి అవగాహన ఉంది. అంటే ఈ క్రిమి కీటకాల గురించి అవి గురించి చాలా అద్భుతంగా ఇచ్చినావు. మరి ఈ రోజు ఊర్ల లోపల కొడంగలు చాలా వచ్చి వస్తున్నాయి. అదే సార్ మొక్కలు నాటి నువ్వు అన్నావు హరితహారం కూడా వనవాసానికి వెళ్ళాలన్నావు. మరి ఇప్పుడు అప్పటి నుంచి చూస్తుంటే నాకు తెలిసిన చాలా గ్రామాల లోపల చాలా ఇప్పుడు కోతులు వచ్చి చాలా భీభత్సంగా చేస్తున్నాయి. చర్య తీసుకోవాలి సార్ ప్రభుత్వం. చర్య తీసుకోవాలి. ఇంకా మొక్కలు నాటాలి. చాలా బాగుంది. ఇంకా పెంచాలి. నీ కవిత్వం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మరి నిజంగా కూడా నీకు మంచి అవార్డ్స్ రావాలి. మన అవార్డ్స్ వచ్చినాయా? అవార్డ్స్ వచ్చినాయి. వచ్చాయి సార్ అవార్డ్స్. ఏం అవార్డ్స్ ఉందమ్మా? పుడమి రత్న అవార్డు. ఎవరు ఇచ్చిండ్రు? పుడమి సాహితీ వేదిక ఇచ్చింది సార్. పుడమి రత్న విశిష్ట సేవా పురస్కారం అని. అక్కడ నుంచి ఓకే. ఇంకేమైనా చెప్పాలనుందమ్మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా? సార్ నేను మళ్ళీ చెప్తున్నాను. మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో చైతన్యం రావాలి. మా అందరిలో మాకు చైతన్యం రావాలి. చైతన్యం వస్తే అంతా మార్పు వస్తుంది. చైతన్యం ఎలా రావాలంటే ప్రతి దానిపైన ఫస్ట్ స్వతంత్రం రావాలి, మాకు స్వేచ్ఛ రావాలి అని ప్రతి మహిళ అనుకోవాలి. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఇంకా మహిళకు దేశానికి స్వాతంత్రం వచ్చిన మహిళలకు రాలేదు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది, ఒక మార్చి 8వ తారీఖే మహిళా దినోత్సవం జరుపుకోకుండా ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకునేటట్టుగా మార్పు రావాలని కోరుతున్నాను సార్. సరే, చాలా సంతోషమ్మా. ఈరోజు మన జిఆర్ విధాత న్యూస్ ఛానల్కు మన ప్రముఖ కవయిత్రి, ఆశు కవయిత్రి అనాలి, ఆమె అనుముల పద్మ గారు వచ్చారు. అదేవిధంగా ఆమెకు ప్రోత్సహించే వాళ్ళ సోదరి గాదరి సరస్వతి గారు వచ్చారు. చాలా చక్కటి మాటలు చెప్పారు. వారు అనుకున్నట్లు స్త్రీల లోపల చైతన్యం రావాలి, వాళ్ళకి స్వతంత్రం కూడా రావాలని కోరుకుంటూ మీరు ఈ యొక్క జిఆర్ విధాత న్యూస్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషము.
మీకు ఈ కార్యక్రమం మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సల్లగాలి వెంకటరాజు.